నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధానమంత్రిని ఒక క్వశ్చన్ వేశారు జర్నలిస్టులు. మీరు గాజాలో హమాస్తో అలాగే హమాస్తో గాజాలో, లెబనాన్లో హిజ్బుల్లాతో, అట్లాగే యెమెన్లో హౌతీ రెబల్స్తో పోరాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా ఇరాన్కి సంబంధించిన వ్యతిరేకమైనటువంటి పోరాటమే కదా. దీనివల్ల మీ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అవ్వట్లేదా? మీ వార్ కారణంగా ఇజ్రాయెల్ దెబ్బతింటలేదా? జియో పొలిటికల్లో ఇది సూసైడ్ కాదా అని చెప్పేసి దానికి నెతన్యాహు చెప్పాడు, అది మా దేశపు దమ్ము మై ఫ్రెండ్. సూసైడ్ అనేది అవతల వాళ్ళకి, మేము కరేజియస్గా పోరాడుతున్నాం. ఇజ్రాయెల్ యూత్ జాతిని అంతం చేయాలి, ఇజ్రాయెల్ని నాశనం చేయాలని కోరుకుంటున్నటువంటి ఇరాను నేరుగా యుద్ధం చేసి గెలవలేక హమాస్ని, హౌతీలని, హెజ్బుల్లాని మా చుట్టూ ఉన్న దేశాలలోకి తీసుకొచ్చి అక్కడున్న పాలకులను కూడా పక్కన పెట్టి మాతో గొడవలకు పంపిస్తుంటే, మా దేశాన్ని మేము కాపాడుకోవడానికి పోరాడితే అది సూసైడ్ టెండెన్సీ ఎట్లవుతుంది అర్థం చేసుకుని మాట్లాడని సలహా ఇచ్చాడు.